దీపావళి సందడి మొదలైంది. నగర వ్యాప్తంగా క్రాకర్స్ దుకాణాలు వెలిశాయి. కొత్త బ్రాండ్లతో క్రాకర్స్ దర్శనమిస్తుండటంతో చిన్న పెద్ద తేడా లేకుండా క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఈసారి ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇక ఇదే అంశంపై క్రాకర్స్ దుకాణం నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. చీకటిని ప్రారదోలి వెలుగుని ప్రసాదించే పండుగే దీపావళి పండుగ. దీపావళి పండుగకు నగరం ముస్తాబైంది. దీపావళి పండుగ అంటే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది టపాసుల మోత. ఇంటిల్లి పాది చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి పండుగ వెలుగుల కాంతులతో టపాసుల మోతతో ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము దీపావళి పండుగ సందర్భంగా నగరంలో అనేక షాపులు కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దాదాపు చాలా గ్రౌండ్స్లో చాలా షోరూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతము సిక్ విలేజ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రౌండ్స్ దగ్గర క్రాకర్స్ దుకాణం దగ్గర మనం ఉన్నాం. మనం చూడొచ్చు సిక్ విలేజ్ హాకీ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి భవానీ క్రాకర్స్ షాప్ నెంబర్ 5లో ప్రస్తుతము ఇంకా అటు నగరంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఎంతగానో క్రాకర్స్ని కొనుగోలు చేయడానికి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంతో పోలిస్తే ఈసారి కొంత రీజనబుల్గా రేట్స్ ఉండడంతో పాటు కొంత కెమికల్స్తో కూడా అంటే పొల్యూషన్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేసేందుకు నీరి అనేటువంటి ఒక సంస్థ ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంటు ఈ పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ కావడానికి తయారు చేసినటువంటి క్రాకర్స్ మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భవానీ షాప్ దుకాణంలో వీరు అమ్మకాలు జరుపుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తారు. ప్రస్తుతం మనం చూడవచ్చు చాలా క్రాకర్స్ అంటే చిన్న క్రాకర్స్ నుంచి చిన్న మెటీరియల్ దగ్గర నుంచి పెద్ద అంటే దాదాపు థౌజండ్స్ వాళ్ళ దగ్గర వరకు ఎంతో అన్ని రకాల సంబంధించినటువంటి క్రాకర్స్ని ఇక్కడ వీరు సేల్స్కి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు చాలా క్రాకర్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు వాడేటువంటి క్రాకర్స్, పెద్దవాళ్ళు యూజ్ చేసేటువంటి క్రాకర్స్, మరోవైపు కెమికల్స్ తక్కువగా ఉన్నటువంటి క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్నే ఎక్కువగా వీరు పర్చేజ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే అంటే కరోనా సమయంలో కొంత అమ్మకాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత మొదలైనటువంటి పండుగల సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల ఆధారంగా కొంత సేల్స్పై కొంత ప్రభావితం అయితే పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈ సేల్స్ విషయంలో ఈసారి మాత్రం గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగ్గా ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు చెప్తున్నారు. ప్రస్తుతం క్రాకర్స్ని కొనుగోలు చేయడానికి వస్తున్నటువంటి వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా క్రాకర్స్ని కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు మీరు? ఈసారి గవర్నమెంట్ కూడా సపోర్టివ్గా ఉందండి. మా వ్యాపారస్తులు కూడా గ్రీన్ క్రాకర్సే అమ్మకానికి పెడుతున్నారు. ఈ గ్రీన్ క్రాకర్స్ అనేది నీరి అనే సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నాగ్పూర్లో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు దాని మీద రీసెర్చ్ చేసి లెస్ ఎమిషన్ ఫైర్ వర్క్స్ని డెవలప్ చేసింది. అదే ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. దాన్ని గ్రీన్ క్రాకర్స్ అంటారు. బాగున్నాయి సార్. లాస్ట్ టైం కన్నా ఈసారి ఏంటంటే కలర్ఫుల్ ఉన్నాయి. చాలా పిల్లల కోసం బాగా వెరైటీస్ చాలా ఉన్నాయి. పేర్లు కూడా కొత్త పేర్లు చూస్తున్నాం. ప్రొడక్షన్ చాలా బాగుంది. ప్లస్ భవానీ అనే క్రాకర్స్ వాళ్ళు చాలా వెరైటీస్ పెట్టారు. సో పిల్లలకి బాగా ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి అనమాట. చాలా చూసినాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ని కొనుగోడానికి చాలా మంది షాపులకు వచ్చారు. చిన్న పాప కూడా వచ్చింది. చెప్పండి మేడం, ఎలా ఉన్నాయి లాస్ట్ టైంతో పోలిసి? మేము ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు 5 years నుంచి వస్తున్నాము. చాలా బాగున్నాయి ఇక్కడ. అందుకే రిమైనింగ్ మొత్తం చెక్ చేస్తాం కానీ చివరికి ఇక్కడికే వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ చాలా బాగుంటున్నాయని. సో రీజనబుల్ ప్రైజెస్ అంటే మిగతా వాటి అన్నిటితో పోలిస్తే భవానీ క్రాకర్స్ చాలా బాగుంటుంది. సో అందుకే ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం. క్రాకర్స్ దుకాణాలు మొత్తం కూడా పూర్తిగా నగరంలో కలకలలాడుతున్నాయి. రేపు ఎల్లుండి మరొక 3 రోజుల పాటు దీపావళి పండుగ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అన్ని దుకాణాలదారులు కూడా ఈ విధంగానే అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి జరుపుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో సునీల్, హైదరాబాద్.